గుడ్ ఫుడ్ గుడ్ మూడ్, నోరూరించే నాన్ వెజ్ రుచులు, అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో, అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్, కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్, గొలగమూడి హైవే రోడ్, నెల్లూరు. విడదల రజనీ ఫోన్ స్విచ్ ఆఫ్, జగన్ కి మరో షాకు తప్పదా? జంప్ అయ్యే ఆలోచనలో సైబర్ టవర్స్ బాబు గారి మొక్క. అవకాశాన్ని బట్టి జంప్ అయ్యే నేతగా మాజీ మంత్రి విడదల రజనీకి పేరుంది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో తాను చంద్రబాబు సమక్షంలో సైబర్ టవర్స్ లో బాబు నాటిన మొక్కగా గొంతెత్తి చెప్పుకుంది. కట్ చేస్తే 2019లో వైసీపీలో చేరి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పార్టీ వీడుతున్న ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే అన్న జగన్ కు షాక్ ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత చాలా మంది వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీలో సీనియర్లు అయిన మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, సిద్ధ రాఘవరావు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు తాజా మాజీ మంత్రి విడదల రజనీ సైతం బయటకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రస్తుతం ఎవరికి అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయ మనుగడ కష్టమవుతుందని, ఎక్కువ రోజులు వైసీపీలో కొనసాగకూడదని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఆమె ఓ నిర్ణయం తీసుకోవచ్చని గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రచారం సాగుతోంది. 2019లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన విడదల రజనీకి జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చారు. మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఇచ్చి ఏకంగా వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన ఆమెకు ఓటమి తప్పలేదు. 51,000కు పైగా ఓట్ల తేడాతో రజనీ ఓడిపోయారు. నియోజకవర్గం మారటం వల్లే తాను ఓడిపోయానని రజనీ మనస్తాపానికి గురయ్యారు. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరకముందు ఆమె చాలా కాలం పాటు టీడీపీలో పనిచేశారు. ఇప్పుడు ఆమె ఓ జాతీయ పార్టీతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే టీడీపీతో జతకట్టింది. టీడీపీని వీడిన సమయంలో ఆమెపై విపరీతమైన ట్రోల్స్ వినిపించాయి. కాబట్టి టీడీపీలోకి వెళ్తే ఆహ్వానించడం కష్టమే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నా దాని ఉనికి అంతంత మాత్రమే. ఆమె మాత్రం వైసీపీని వీడడం ఖాయంగా మారిన నేపథ్యంలో ఏ పార్టీలోకి జంప్ అవుతారో చూడాలి మరి.